గిరిజన ప్రాబల్యం ఉన్న పాడేరు గతంలో కాంగ్రెస్కు కంచుకొట్టగా ఉండేది. అయితే 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. 2014లో గిడ్డి ఈశ్వరి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆమె సైకిల్ ఎక్కేశారు. 2018లో ఈశ్వరి టీడీపీ నుంచి పోటీ చేశారు. వైసీపీ కొట్టగుల్లి భాగ్యలక్ష్మిని బరిలో దింపి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోసారి విజయం సాధించాలని వైసీపీ భావిస్తుండగా 1999 తర్వాత తమకి దక్కని స్థానాన్ని సొంతం చేసుకోవాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది. ఇక ఈసారి పోటీ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే పాడేరు మొదటి నుంచి వైసీపీకి కంచుకొట్టగా నిలుస్తోంది. అయితే ఎమ్మెల్యే ఆధిపత్య ధోరణి ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ గ్రూపుల గోలతో నలిగిపోతోంది. ఇక్కడ గతంలో 2 వర్గాలు ఆధిపత్య పోరాటం చేస్తుంటే కొత్తగా మరో గ్రూప్ బయలుదేరింది. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అనుచరుడిగా ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వేర్వేరుగా రాజకీయాలు నడిపారు. భాగ్యలక్ష్మికి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను పార్టీ పెద్దలు అప్పగించారు. దీంతో అప్పటి వరకు ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అన్న బుల్లిబాబు వర్గం కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించింది. ఇంతలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తెరపైకి వచ్చారు. దీంతో పాడేరు వైసీపీ రాజకీయాలు మరో టర్న్ తీసుకునేలా కనిపించాయి. బాలరాజు నియోజకవర్గంపైనే ఫోకస్ పెట్టడం చర్చగా మారింది. మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పడిన పరిచయాలను అడ్డుపెట్టుకొని సభలు, సమావేశాల పేరిట హడావిడి చేశారు. అయితే మాజీ మంత్రి కదలికలను కనిపెట్టిన భాగ్యలక్ష్మి కూడా అటాక్ ప్రారంభించారు. రాజకీయంగా ఒకరి లోతులను ఒకరు తవ్వుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో అనూహ్యంగా వైసీపీ అధినేత మత్స్యరాశ విశ్వేశ్వరరాజుని తెరపైకి, ఇక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిపై పార్టీలోకి వ్యతిరేక వర్గం కత్తులు దుయ్యడంతో కొత్త అభ్యర్థి తెరపైకి వచ్చారు. అంతేకాక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం కూడా ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుకు కారణమైంది. పాడేరు వైసీపీలో గ్రూపులు ఉన్నప్పటికీ పార్టీ బలంగా ఉంది. అభ్యర్థులతో సంబంధం లేకుండా 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. అందుకే టికెట్టే లక్ష్యంగా మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పోటాపోటీగా ప్రయత్నాలు చేసినా అనూహ్యంగా మత్స్యరాశ విశ్వేశ్వరరాజు టికెట్ దక్కించుకున్నారు. ఇక టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పోరాడుతున్నా క్షేత్రస్థాయిలో బలోపేతం కాలేకపోవడం ఇబ్బందికరంగా మారింది. పాడేరు మండలంలో తప్ప మిగిలిన చోట్ల టీడీపీ వీక్గా ఉంది. పాడేరులో కొయ్యూరు, గంగరాజు మాడుగుల, గూడెం కొత్తవీధి, చింతపల్లి, పాడేరు, మందలా ఉన్నాయి. పాడేరు మండలంలో కాస్త బలంగా ఉన్న టీడీపీ మిగతా మండలాలపై ఫోకస్ పెంచింది. అలాగే ఇటీవల టీడీపీ నేతలు జోరు పెంచారు. గిడ్డి ఈశ్వరికి సీటు విషయంలో పోటీ లేకపోవడంతో ఆమె స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారు. అయితే వైసీపీ కాస్త బలంగా ఉండటం ఆమెకి ఇబ్బంది అవుతోంది. దీనిని అధిగమించేలా ఆమె పోరాడుతున్నారు. పార్టీని పటిష్టపరిచేలా అడుగులు వేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు టీడీపీ బలం పెరిగినట్టే అని ఆ పార్టీ నమ్ముతోంది. వైసీపీ ప్రభుత్వం మీద, ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత, అలాగే వైసీపీలో అసంతృప్తిని క్యాష్ చేసుకుంటే జోరు కొనసాగవచ్చు అని ఆ పార్టీ అనుకుంది. అయితే అనూహ్యంగా అభ్యర్థిని మార్చి జగన్ సరికొత్త వ్యూహానికి తెరలేపారు. దీంతో టీడీపీ కూడా అభ్యర్థిపై సమాలోచనలు చేస్తోంది. అయితే పాడేరులో వైసీపీకి అన్ని చోట్ల బలమైన మద్దతు ఉంది. ఇక తాజాగా మత్స్యరాశ విశ్వేశ్వరరాజు అభ్యర్థిత్వాన్ని అన్ని మండలాల నేతలు స్వాగతించారు. అలాగే అక్కడ సామాజిక సమీకరణలు వైసీపీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ వైసీపీ జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జనసేన బలం 10 ఏళ్లు వైసీపీ నేతలే ఎమ్మెల్యేగా ఉండటం తమకు కలిసి వస్తుందని టీడీపీ నమ్ముతుంది. ఎన్నికల నాటికి మారే పరిణామాలను బట్టి విన్నర్పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.